చేస్తూనే ఉన్నాను. ఈ ఇంటి బాధ్యతలన్నీ నా భుజాన మోశాను. అట్లాంటిది నన్నే అవమానించడానికి నీకు నోరెట్ట వచ్చినది సిస్టర్? నువ్వు పడ్డ కష్టమేంటో, నువ్వు మోసిన బాధ్యతలేంటో మాకు తెలియవా ఏంటి? అందిన కాడికి నొక్కేయడం, దొరికిన కాడికి మింగేయడం, ఇదే కదా నువ్వు పడ్డ కష్టం. వదినా వదినా ఇంకొక్కసారి మా ఆయన గురించి నోరు జారావంటే మర్యాద దక్కదు. అమ్మా అమ్మా, మేము ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి. నేను మా ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అంతేకాని పరాయి వాళ్ల ముందు అవమానిస్తే మాత్రం చూస్తూ క్షమిస్తానని మాత్రం అనుకోకండి. అమ్మా అమ్మా, దయచేసి గొడవ పడకండి. అత్తయ్య గారు, మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? లీలాకృష్ణ గారు పరాయి వాళ్ళు కాదు కదా, ఈ ఇంటి అల్లుడే కదా. పైగా మగదిక్కులేని సంసారాన్ని అన్ని తానై ఈ బాధ్యతలన్నీ తన భుజాల మీద మోసారు. అలాంటి మనిషిని అందరి ముందు అవమానించడం కరెక్ట్ కాదత్తయ్య గారు. నాకు నీతులు చెప్పేటంతటి దానివా నువ్వు? అది కాదత్తయ్య గారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నా కొడుకుని కాదని ఈ ఇంటి పెత్తనం ఎవరికిచ్చినా నేను నా పుట్టింటికెళ్ళిపోతాను. సుహాసిని, అవునత్తయ్య గారు, ఒకప్పుడు నా కొడుకంటే పసివాడు, లోకజ్ఞానం లేనివాడు. కాని ఇప్పుడు వాడు ఫారెన్లో చదువుకొనొచ్చాడు. మనందరికంటే ఎక్కువ తెలివితేటలే సంపాదించాడు. అలాంటి నా కొడుకుండగా వేరే వాళ్ళకి పెత్తనం ఇవ్వడం నాకస్సలు నచ్చట్లేదు. సుహాసిని, నీ అత్తగా ఈ ఇంటికి పెద్ద దిక్కుగా చెప్తున్నాను. ఈ డబ్బులు నా అల్లుడు తీసుకుంటాడు. కాదు అని నీ కొడుకుని చెప్పమను. మంచి నిర్ణయం తీసుకున్నారు నానమ్మ. రే మావయ్య, నువ్వు ఆ డబ్బులు తీసుకో. సిస్టరు, ఈ అన్నకి గోతులు తవ్వాలని చూస్తావా? ఇప్పటిదాకా నువ్వు నా సొంత సెల్లులువని, ఈడు నా సొంత మేనల్లుడని ఫీల్ అయ్యాను. ఎప్పుడైతే నన్నే అందరి ముందు అవమానించావో అప్పుడే డిసైడ్ అయ్యాను నువ్వు నా సెల్లులు